హైదరాబాద్‌లో ఉన్నట్టుండి ఒకేసారిగా వర్ష ప్రభావం చూపుతా ఉన్నది. ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఒకవైపు వాతావరణ శాఖ నుంచి కూడా ఇటు ప్రజలకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు కీలక సూచనలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ఉన్నట్టుండిగా దాదాపు ఒక గంట సేపటి నుంచి కూడా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇటు పంజాగుట్ట కావచ్చు, అటు అమీర్పేట, పటాన్ చెరువు లాంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్ష ప్రభావం కనిపిస్తూ ఉన్నది. ఇటు సికింద్రాబాదు, తర్నాక, అదేవిధంగా ఉప్పల్, అంటే అన్ని ఏరియాలలో వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇటు నగర ప్రజలు మాత్రం కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటగా ఇటు వాతావరణ శాఖ, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచనలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే సాయంత్రం టైం ఏదైతే డ్యూటీలను ముగించుకొని ఇంటికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి, సో రోడ్లపైకి ఎక్కువ వరద వచ్చే అవకాశం ఉంటుంది. ఆ వరదలో చాలా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఎక్కడ ఓపెన్ ఉంటాయో తెలీదు. దాంతోపాటు ఈ నాలాలకు సంబంధించి కూడా వరద ఒకేసారి రావడంతోని ఆ నీరంతా కూడా రోడ్డుపైకి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో గుంతలు కావచ్చు, చిన్న చిన్న హోల్స్ ఎక్కడెక్కడ ఉన్నా కూడా బైక్ మీద వెళ్ళేటటువంటి ముఖ్యంగా వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి. స్కిడ్ అయ్యి కింద పడే పరిస్థితులు కూడా ఉంటాయి. చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా గురవుతాయి కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కువ వర్షం పడితే మాత్రం ఒక చోట ఆగి సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే దాని మీద కూడా జిహెచ్ఎంసీ అధికారులు అంతా కూడా సూచనలు జారీ చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు ట్యాంక్ బండ్లోకి భారీ ఎత్తున వరద చేరుకుంటుందనే వార్త అయితే అందుతా ఉంది. మిగతా ఏదైతే నాలాల నుంచి కూడా వచ్చి చేరుకుంటుంది. ఎఫ్టీఎల్ ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ని కూడా దాటుతుంది. లోతట్టు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ కాలనీలు కావచ్చు, వాటన్నిటికి కూడా ఇప్పటికే అధికారులు కొన్ని సూచనలు జారీ చేశారు. కాలువ ఏదైతే నాలా ఉంటుందో, నాలా పక్క పొంటి ఉన్నటువంటి ఉంటున్నటువంటి ప్రజలు ఎవరైనా కూడా అక్కడ ఖాళీ చేసి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇదే విధంగా వర్షం కొనసాగితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి, సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఖాళీ చేపించి సురక్షిత ప్రాంతాల్లోకి పంపిస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఇటు హైదరాబాద్తో పాటు వరంగల్కి సంబంధించిన ప్రాంతాల్లో కూడా వర్ష ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అటు దక్షిణ తెలంగాణ కావచ్చు, ఇటు ఉత్తర తెలంగాణ కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఇదే వర్ష ప్రభావం ఉంటుందనే దాని మీద వాతావరణ శాఖ సూచనలు జారీ చేస్తూ ఉంది. ఇంకా వర్షంతో పాటు ఇటు ఉరుములు, మెరుపులు, కొన్ని ప్రాంతాల్లో కూడా పిడుగులు పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో ఖచ్చితంగా ఎవరు కూడా ఇండ్ల నుంచి బయటకు రావద్దు అనే దాని మీద కూడా మనకు వార్తలు అయితే అంతా ఉన్నాయి. దాంతోపాటు ఇటు రైతులు ముఖ్యంగా కొనుగోలు సెంటర్లో ఏదైతే ధాన్యం ఉందో, ఆ ధాన్యం కోసం ఈ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో వెళ్తూ ఉంటారు. వెళ్ళే క్రమంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ముందుగానే వర్ష ప్రభావాన్ని సూచించి ఆ ధాన్యాన్ని పట్టాలతోని కప్పడం కావచ్చు, వివిధ రకాలుగా మీరు ముందుగానే సూచనలు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సూచనలు కావచ్చు, ఇటు వాతావరణ శాఖ నుంచి వస్తున్నటువంటి సూచనలు పాటించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాదాపు ఎడతెరపు లేకుండా 3 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఈ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉన్నది. ఇటు స్కూల్ నుంచి వచ్చేటటువంటి పిల్లలు కూడా అదేవిధంగా ఇటు ట్రాన్స్‌పోర్ట్‌కి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి వర్షం ప్రభావం చూపిస్తుంది కాబట్టి రోడ్లపైకి భారీ ఎత్తున వరద వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ హెవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. హెవీ ట్రాఫిక్ జామ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సాయంత్రం సమయం కాబట్టి, ఇప్పుడు మరి సాటర్‌డే టైం కాబట్టి ఇంకా చాలామంది కూడా ఇండ్ల నుంచి బయటికి వెళ్ళడము, లేకపోతే ఇటు విలేజ్‌లకు వెళ్ళడము, చాలా రహదారులకు చాలా జామ్ అయ్యి ఉండే పరిస్థితులు ఉంటాయి కాబట్టి, ఖచ్చితంగా సూచనలు పాటు చేయాలి. ఏవైనా బయటికి వెళ్ళాల్సినటువంటి ప్రోగ్రామ్స్ ఏమున్నా కూడా వాటిని పోస్ట్‌పోన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూడా ఇటు వాతావరణ శాఖ చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. దాంతోపాటు 2-3 రోజుల వరకు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ వర్షాకాలం వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసే అవకాశం ఉంటాయి. 2-3 రోజుల వరకు కూడా తెలంగాణకి వర్ష సూచన ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలో కూడా భారీ ఎత్తున వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కొన్ని కొండ చర్యలు విరిగి రోడ్ల మీద పడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంత రవాణా వ్యవస్థ స్తంభించిపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఏపీకి సంబంధించి ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున చెట్లు, వృక్షాలు విరిగి రోడ్ల మీద పడడం,
ప్రజలకి ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతాలంతా కూడా సో ఈ వర్షాల ప్రభావంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏవైతే ప్రభుత్వం నుంచి కొన్ని సూచనలు జారీ చేస్తుందో వాటన్నిటిని కూడా పాటించవలసిందిగా ఇటు ప్రభుత్వం నుంచి కూడా చెప్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. దాంతోపాటు ఇటు ఏదైతే హైదరాబాద్‌కు సంబంధించి ఈ ప్రాంతంలో 3 రోజులకు వర్షాలు ఉండడంతోని ఇటు ప్రభుత్వం గూడా కొన్ని స్కూల్లు ఇప్పుడే వేసవికాలం ముగించుకొని స్కూల్లు ప్రారంభం కాబోతా ఉన్నాయి కాబట్టి, ఈ వర్షాల ప్రభావంగా స్కూళ్ళని ఇంకా దాదాపు ఒక 5-10 రోజుల వరకు గూడా పోస్ట్‌పోన్ చేసే పరిస్థితి కనిపిస్తా ఉంది. స్కూల్లు ప్రారంభం చేయడానికి ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా స్కూల్‌కి వెళ్ళేటటువంటి పిల్లలు ఇబ్బంది పడతారు కాబట్టి, వీటిని 5-10 రోజుల వరకు కూడా పోస్ట్‌పోన్ చేస్తారనే వార్తలు గూడా వినిపిస్తా ఉన్నాయి. ఇటు ప్రజల నుంచి కూడా చిన్న పిల్లల్ని బయటికి పంపించకూడదు. ఎందుకంటే ఇంటి ముందు ఎట్లాంటి వరదొచ్చి చేరుకుంటుంది కాబట్టి రోడ్లపైకి ఎట్లాంటి హోల్స్ ఓపెన్ అయ్యి ఉంటాయి. మ్యాన్ హోల్స్ కావచ్చు, లేకపోతే ఈ నాలాలకు సంబంధించినటువంటి ఆహ్, వర్క్ జరుగుతా ఉంటాయి కాబట్టి అందులో పడి కూడా చాలామంది గల్లంతైనటువంటి పరిస్థితులు మనం గతంలో ఎన్నో సార్లు చూసాము. ఇటు రోడ్లపైకి వచ్చినటువంటి వరదతోని ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎంతోమంది గల్లంతయ్యి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం కాబట్టి ఖచ్చితంగా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఈ వరద వచ్చి చేరుతున్నప్పుడు బయటికి రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి సూచనలు వస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సూచనలు పాటించాలనే దాని మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు మంత్రులతో కూడా కీలక సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ఏదైతే వర్షాల ఎఫెక్ట్ కారణంగా ఈ పలు జిల్లాలకు కూడా ఎట్లాంటి సమస్య వచ్చినా కూడా వెంటనే స్పందించాలి. దానికి సంబంధించినటువంటి సహాయక చర్యలు కూడా చేపట్టాలంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఇటీవలే మంత్రులకి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఏ ప్రాంతంలో ఎట్లాంటి ఇటు కరెంటు స్తంభించిపోయినా, ఇటు వాటర్ ఇష్యూ ఉన్నా, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరగడం అవన్నీ కూడా చూస్తూ ఉంటాం కాబట్టి, ఆ ప్రాంతాలకు సంబంధించి అధికారులను వెంటనే అప్రమత్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇటు మంత్రులని వివిధ జిల్లాలకు గూడా జిల్లాలోనే ఉండాలి. జిల్లాలోనే ఉంటూ ఆ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు మంత్రులను కూడా సూచించినట్టుగా తెలుస్తా ఉంది. ఓవరాల్‌గా వర్షాకాలానికి సంబంధించి కూడా ప్రభుత్వం కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటా ఉంది. ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇటు రూరల్ ప్రాంతాల్లో కావచ్చు, అటు అర్బన్ ప్రాంతాల్లో కావచ్చు, ప్రతి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం నిఘా పెట్టిందనే చెప్పుకోవచ్చు. ప్రాణహాని ఉండకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని వార్తలైతే వినిపిస్తా ఉన్నాయి. దాంతోపాటు రైతులకి ఇక వర్షాకాలం వచ్చేసినటువంటి నేపథ్యంలో వారంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ఈ కాలంకి సంబంధించి ఈ సంవత్సరం 2026, 27కి సంబంధించినటువంటి ఈ వర్షాకాలానికి సంబంధించి పంటలు రైతులు ఏ విధంగా వేసుకోవాలి, ఎట్లాంటి పంటలు వేసుకుంటే రైతులకు దిగుబడి ఎక్కువ వస్తుందా, ఆదాయం ఎక్కువ వస్తుందా అనే దాని మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందని తెలుస్తూ ఉన్నది. అందులో ముఖ్యంగా ఇటు వరి, పత్తి లాంటి పంటలతో పాటు మిగతా పప్పు దినుసులకి సంబంధించినటువంటి పంటలు కూడా ప్రభుత్వం రైతులకి ఆహ్, అవగాహన కల్పించాలి. దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా తీసుకొస్తున్నట్లుగా తెలుస్తా ఉన్నది. ముఖ్యంగా ఆయా జిల్లాల్లో, ఆయా నియోజకవర్గాల్లో రైతులని అందరినీ కూడా ఒక వేదికగా తీసుకొచ్చి వారికి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఏ పంటల మీద ఆహ్, పంటలు పండిస్తే రైతులకు ఎక్కువ దిగుబడి వస్తుందనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రణాళిక కూడా తీసుకురాబోతోంది. దానికి సంబంధించినటువంటి మంత్రులను ఇప్పటికే కీలక ఆదేశాలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. సో ఇటు ఎక్కడ ఏ ఇబ్బందులు జరగకుండా ఇటు రైతులకు కావచ్చు, ఇటు ప్రజలకు కావచ్చు, సో ప్రభుత్వం ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తా ఉందనేది మాత్రం స్పష్టంగా తెలుస్తా ఉంది. సో మేము పొలిటెంట్ మీడియా నుంచి కూడా ఒకటి అప్పీల్ చేస్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా దాదాపు 3 రోజుల వరకు కూడా ఈ వర్షాలు ఎడతెరపు లేకుండా కురుస్తాయని వాతావరణ శాఖ ఇటు ప్రభుత్వాలు చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదనే దాని మీద కూడా పొలిటెంట్ మీడియా నుంచి కూడా మేము కూడా ఇటు ప్రజలకి సూచనలు చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.